రెవెన్యూ అధికారులు అవినీతికి ఒక రైతు బలి అయినటువంటి సంఘటన ఇది. ఏకంగా కలెక్టరేట్లోని పురుగుల మందు తాగాడు. స్థానిక ప్రభుత్వ వైద్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన సూర్యనారాయణకి భూదేడు సర్వే నెంబర్ 135/1లో 101.54 ఎకరాల భూమి ఉంది. ముగ్గురు అన్నదమ్ములు భాగాల పరిష్కారం తర్వాత ఆయనకి భూమి వాటాగా వచ్చింది. మిగిలిన ఇద్దరు సోదరులకు పాస్బుక్లు మంజూరు చేసిన రెవెన్యూ అధికారులు సూర్యనారాయణకు మాత్రం పాస్బుక్ ఇవ్వకుండా ఏడాదిగా తిప్పుతున్నారు. డబ్బులు ఇస్తే కానీ పాస్బుక్ ఇప్పించేది లేదని వీఆర్ఓ మధు అన్నారని, దీంతో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తన భర్త పలుమార్లు తిరిగారని బాధిత రైతు భార్య ఈశ్వరమ్మ కంటతడి పెట్టుకుంది. తన భూమికి పాస్బుక్ మంజూరు విషయం మీద సూర్యనారాయణ జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్లో సైతం 3-4 సార్లు అర్జీ ఇచ్చాడు. మరోమారు కలెక్టరేట్లోని ప్రజా ఫిర్యాదుల విభాగంలో సోమవారం ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కలెక్టర్ ఆవరణలోని ఓ చెట్టు కింద కూర్చుని ఎన్నాళ్ళు తిరిగినా తనకు న్యాయం జరగటం లేదన్న ఆవేదనతో వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. గమనించిన పోలీసులు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం బయటకు పొక్కకుండా సూర్యనారాయణ జిల్లా సర్వజన వైద్యశాలకు తరలించారు. సాయంత్రం 5 గంటలకు రైతు కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈశ్వరం బంధువులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. సూర్యనారాయణ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించారు. రెవెన్యూ అధికారుల అవినీతి కారణంగా తన భర్త ప్రాణాలు కోల్పోయాడని, తమకు న్యాయం చేయాలని ఈశ్వరమ్మ డిమాండ్ చేసింది. వీఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలని, అప్పటి వరకు పోస్టుమార్టం చేయడానికి వీలేదని రైతు బంధువులు ఆందోళన చేశారు. అనంతపురం ఆర్డీఓ వసంతబాబు ఆసుపత్రికి వచ్చి బాధితులతో మాట్లాడారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది ప్రభుత్వం మారాకనే జరిగింది. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయి ఉంటే పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించేవాడు. ఇప్పుడు ఈ విషయంలో ఎలా స్పందిస్తారు? న్యాయం అంటే ఏంటి? ఇక్కడ వాళ్ళకి భూమి రిజిస్ట్రేషన్ చేయడమా, కలెక్టరేట్లో కంప్లైంట్ చేసినా కూడా పట్టించుకోకపోవడమా, కలెక్టరే చూసినా కూడా పట్టించుకోకపోవడమా? ఇవాల్టి రోజుకు కూడా ఈ పరిస్థితితో పక్కన ప్రజా వాణిలు అని పెట్టిన తర్వాత కూడా జరుగుతున్నటువంటి ఈ పరిణామానికి ఖచ్చితంగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది.